మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్లో ఇద్దరు నిందితులను నల్గొండ సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారి దోపిడీ దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు ఎస్పీ. అరెస్ట్ అయిన ఇద్దరిపై వివిధ రాష్ట్రాల్లో 32 కేసులున్నాయన్నారు. నిందితులు పోలీసులపై దాడులు కూడా చేశారని చెప్పారు. దీంతో పోలీసులు గాల్లో 2 రౌండ్లు కాల్పులు చేశారన్నారు. పరారీలో ఉన్న మరో 2 దొంగలను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు ఎస్పీ చంద్ర పవార్. ½ 2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒక హైవేలో ఇంకా 2 రాబరీస్ కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటే పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా